కాబట్టి అందరు నిశ్శబ్దంగానే వింటున్నారు, సంతోషం. కాబట్టి ఈరోజు సాయి సచ్చరిత్ర మనకి జయంతి ఉత్సవాలని మనం ప్రారంభించాం. ఆల్రెడీ వాళ్ళు ప్రారంభించారు, సాయి టీ వాళ్ళు ఆల్రెడీ ప్రారంభించున్నారు. మన ఏరియాలో మనం ప్రారంభించడం ఇదే మొదటిసారి. కాబట్టి ఇది ఇక్కడతో ఆగకుండా ప్రతి చోట ప్రతి మందిరంలో జరిగే రోజు రావాలని ఆ కోరికతోనే దీన్ని మనం ప్రారంభించడం. కాబట్టి ఈరోజు సాయిబాబా, నిజంగా ఎక్కువ మంది సాయిబాబా అంటే ఇష్టమే, కానీ అసలు సాయిబాబా ఎవరు అనే క్వశ్చన్ వేసుకుంటే ఎక్కువ మంది తెలియదు. ఏమంటే ఏం చెప్తారంటే ఆయన ఒక మామూలు మనిషి అంటారు, లేకపోతే ఏదో కొన్ని మంచి పనులు చేశాడు అంటారు, లేకపోతే ఏదో గురువు అంటారు, లేకపోతే ఇంకేదో అంటారు. ఇట్లా ఏదో రకరకాలుగా ఉన్నారు, కానీ పూర్తిగా అంటే ఎవరికి తెలియదు. కాబట్టి ఎందుకు తెలియదంటే తెలుసుకునే ప్రయత్నం మనం చేయలేదు. ఎందుకు తెలియలేదంటే దాని కారణం కూడా తెలియజేసి తెలుసుకునే ప్రయత్నం మనం చేయలేదు. మనం ఎప్పుడు కూడా బాబా దగ్గరికి కోరికలతోనే, మనం సమస్యలతోనే ఇలా వెళ్తూ వస్తున్నాం. కాబట్టి ఇంకా ఆయన మొహం కూడా చూసిన పరిస్థితి కూడా లేదు. కోరిక చెప్పుకోవడం, రావడం, ఈ పరిస్థితే ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అంటే నువ్వు ఏ భావంతో ఆయన దగ్గరికి వెళ్తే ఆ భావంతోనే ఆయన చూస్తాడు. తెలుసుకోవాలని కూడా తెలియజేస్తాడు, ఆయన కూడా తెలియజేస్తాడు. తెలుసుకునే అవసరం నీకు లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడు, నేను భగవంతుడని చెప్తే నువ్వు వింటావు, ఆయన నా కోరికలు తీర్చాలంటావు. కాబట్టి మనం ఇలా ఇంతకే పరిమితమే. కాబట్టి బాబా గారు 16 అధ్యాయంలో చెప్తాడు ఏమని, నా దగ్గరకు అందరు కోరికలతో వస్తారు. మరి ఒకరు సంతానం గురించి అడుగుతారంట, ఒకరు ఉద్యోగాన్ని గురించి అడుగుతారంట, ఒకరు ఇంకా హోదాలు ప్రమోషన్ గురించి అడుగుతారంట, లేకపోతే ఇంకా రోగాల గురించి అడుగుతారు, బాధల గురించి చెప్పుకుంటారు. తప్పక ఒక్కడు నేనెవరో తెలుసుకోవట్లేదు, ఒక్కడు బ్రహ్మ అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలని ఒక్కడు లేడు అని ఆయన బాబా గారు ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఒక్కడు భగవంతుడి గురించి తెలుసుకోవాలి బాబా అని అడిగేవాళ్ళంట. బ్రహ్మ జ్ఞానం అంటే భగవంతుడి గురించి జ్ఞానం తెలుసుకోవాలని ఎవడో లేడంట. కాబట్టి అన్నాడు ఆ రోజు ఒక లోబి బాబా దగ్గరికి వస్తే సంతోషపడ్డాడు బాబా గారు. ఒక లోబితనం గల వ్యక్తి బ్రహ్మజ్ఞానం గురించి బాబా దగ్గర వచ్చి అడగడానికి వచ్చినప్పుడు బాబా గారు చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే ఇంతవరకు ఏ ఒక్కడు ఇలా నన్ను అడగలేదు అన్నాడు. అంటే అన్ని సంవత్సరాలు బాబా గారు షిరిడీలో ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కడు బ్రహ్మజ్ఞానం గురించి అడగలేదంట. కాబట్టి అందరు అడిగింది ఏంటంటే వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ విషయాలు అడిగారు తప్పగా ఏ ఒక్కడు బ్రహ్మ గురించి అడగలేదు. కాబట్టి బాబా గారు అన్నాడు ఆ రోజు, ఈరోజు నాకు పర్వదినము అన్నాడు, అంటే పండగ అన్నాడు. ఎందుకు పండగ అంటే అసలు విషయం అడిగాడు కాబట్టి. వాడికి అర్హత లేదు, ఆ బ్రహ్మజ్ఞానంకి వచ్చిన వాడికి అర్హత లేకపోయినా కూడా బాబా గారు అన్నాడు నాకు పర్వదినం, నీ వలే అంటే నీలాగా ఒక్కడు నన్ను అడగలేదు. కాబట్టి నాకు ఈరోజు పండగ రోజు రానా, ఎందుకంటే చెప్పే అవకాశం నాకు వచ్చింది. అంటే అడిగితే చెప్పేది, భగవంతుడు అడిగితే చెప్తాడు, అడగకపోతే ఏం చెప్తాడు ఆయన. కాబట్టి అడిగే అవకాశం అతని ద్వారా వచ్చింది కాబట్టి బాబా గారు చెప్పే అవకాశం కూడా వచ్చింది. బాబా అలా కాబట్టి ఆయన దేనికోసం కూర్చున్నాడంటే బ్రహ్మ జిజ్ఞాసుల కోసం, అంటే భగవంతుని తెలుసుకోవాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ కోసమే కూర్చుంది. అలా తెలుసుకున్న వాడే నన్ను తెలుసుకుంటాడు. అలా తెలుసుకోవాలనుకోని వాడు ఎవడైనా కూడా బాబా అని కాదు, ఏ యొక్క రాముడిని కావచ్చు, కృష్ణుని కావచ్చు తెలుసుకోలేడు. ఇంతవరకు అలా జరగదు. కాబట్టి కారణం అంటే లోపం అంతా మన సైడ్ ఉంది. కాబట్టి మన లోపం పెట్టుకొని బాబాని గురించి మనం ఈరోజు కావచ్చు, ఏ దేవుడి గురించి కానీ కావచ్చు, ఆయన ఇట్లా అట్లా అని మాట్లాడాలంటే ఒక అజ్ఞానం సంబంధ విషయం తప్పక అది జ్ఞానంతో కూడిన విషయం కాదు. కాబట్టి తెలుసుకోవాలంటే తెలియజేస్తాడు. అదే బాబా గారు మరి ఆయన ఎవరు అనేదానికి కూడా బాబా గారు ఎవరు అనేదానికి స్పష్టంగా మనకి ఎక్కడ చెప్పాడంటే 19th చాప్టర్ చెప్పాడు. 19వ అధ్యాయంలో బాబా గారు ఏం చెప్పాడంటే, నేను ఆయన చెప్తున్నాడు బాబా గారు ఆయన ఎవరు అనేదానికి ఒకసారి మీరు అందరూ శ్రద్ధగా వినండి. ఎవరు బాబా అని అంటాడు, నేను జలములో, భూప్రదేశాలలో, ఆకాశంలో, ప్రకాశంలో, మానులలో, మొక్కలలో, వనాలలో, జనాలలో, దేశ విదేశాలలో వ్యాపించి సంచరిస్తుంటాను.
నేను ఒక ప్రదేశంలో ఉండేవాడిని కాదు అన్నాడు బాబా గారు. నేను ఒక ప్రదేశాన్ని ఉండేవాడిని కాదు. ఇంకా చెప్పాడు, నేనన్నా 3.5 మూరల దేహానికే పరిమితమై ఉండేవాడిని కాదు. ఏమన్నాడు? సాయిబాబా అనే రూపానికి పరిమితం ఉండే కాదు, ఒక ప్రదేశానికి, షిరిడి అనే ఒక ప్రదేశానికి పరిమితం ఉండే కాదు. ఇక్కడ దేశ విదేశాల్లో కూడా నా యొక్క వ్యాపకం ఉంది, నేను వ్యాపించున్నాను. కాబట్టి ఆయన భూప్రదేశంలో, ఆకాశంలో, ప్రకాశంలో, జలములో, వనాలలో, జనాలలో, దేశ విదేశాలలో అంతటా నేను అన్ని ప్రదేశాలు వ్యాపించి సంచరిస్తుంటాను. నేను ఒక ప్రదేశంలో ఉండేవాడిని కాదు, ఒక దేహానికి పరిమితమై ఉండేవాడిని కాదు అని బాబా గారు 19th చాప్టర్లో చెప్పాడు. చెప్తూ ఇంకా చెప్పాడంటే, ఎవరైతే నేను దేహానికి పరిమితమై ఉన్నానని అనుకుంటున్నారో వాళ్ళ యొక్క భ్రాంతిని తొలగించడానికి నా యొక్క అవతారం అన్నాడు. అన్నాడు, ఎవరు భ్రాంతి అంటే, బాబా అంటే ఒక ప్రదేశానికో ఒక దేహానికో పరిమితమై ఉన్నారని మన దైవాన్ని అనుకుంటాం కదా. మనం దైవాన్ని గురించి మాట్లాడే వాళ్ళంతా ఏమంటారు? రాముడు అంటే అయోధ్యకి పరిమితం, కృష్ణుడు అంటే ద్వారక పరిమితం, ఆ రూపానికి పరిమితం అని మనం అనుకుంటున్నాం, అందరూ అనుకుంటున్నాం కదా. కాబట్టి ఈ భ్రాంతి ఏదైతే ఉంటుందో ఆ భ్రాంతిని తొలగించడానికి ఆయన పరమాత్మే నేను సాయి రూపాన్ని ధరించాను అన్నాడు. సాయి యొక్క ఈ రూపాన్ని ధరించాను అన్నాడు. అంటే ధరించానంటే షట్ట ధరించడం, ఇప్పుడు చొక్కా మనం ధరిస్తాం కాబట్టి అంటే రూపాన్ని ధరించాడు అన్నాడు. ధరించాడు, పుట్టలేదు అంటేగా, పుట్టుకలేదు. పుట్టుకున్నాడు, పుట్టు ధరించినాడు, పుడితే ఇప్పుడు పుట్ట అని చెప్తారుగా. ధరించాను, ఈ రూపాన్ని ధరించాను. ఎందుకోసం అంటే భగవంతుడు మీరు ఒక రూపాలకి, ఒక ప్రదేశానికి కట్టి వేశారు. అలా మీరు చూస్తున్నంత వరకు దేవుళ్ళు వేరు కనిపిస్తున్నారు. మరి మన యొక్క ధర్మాలన్నీ, మన యొక్క ఉపనిషత్తులు కావచ్చు, వేదాలు కావచ్చు, ఏం చెప్పిన మన యొక్క భగవంతుడు ఒక్కడే అంతే కదా. అందరూ చెప్పింది ఒకటే, అందరూ అన్ని మతాలు కావచ్చు, మన ధర్మాలు కావచ్చు, తన ఉపనిషత్తులు, వేదాలు చెప్పి అందరూ చెప్పింది దైవం ఒక్కడే అన్నారు. ఒక్క దైవం అన్నప్పుడు మరి మీరు రాముడు దైవం అంటున్నారు, కృష్ణుడు దైవం అంటున్నారు, తర్వాత యేసు ప్రభు దైవం అంటున్నారు, అల్లా దైవం అంటున్నారు, ఇంకా రకరకాలు చిన్న వ్యక్తులు కూడా దైవాలు అంటున్నారు ఈరోజు కదా. మరి ఎంతమంది ఒక దైవం అని మీరే చెప్తున్నారు, మన శాస్త్రాలు చెప్పిన అంటున్నారు, మా గ్రంథాలు చెప్పిన అంటున్నారు. మరి ఒక్క దైవం అన్నప్పుడు ఎంతమంది దైవాలని మళ్ళీ మీరే అంటున్నారు. వాటర్ బొబ్బర్ నీళ్ళు తెమ్మన్నాడు. అక్కడ ఉంది, మనకే ఉంది కన్ఫ్యూషన్. అంటే ఈ ఆధ్యాత్మిక పదంలో నడిచే వాళ్ళందరికీ కన్ఫ్యూషన్. ఎందుకంటే దేవుడు ఒక్కడే అంటారు, కానీ రాముడి దైవం అంటారు, మన కృష్ణుడి దైవం అంటారు, అలా సాయిబాబా దైవం అంటారు. కాబట్టి బాబా గారు ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఇలాంటి భ్రాంతిని తొలగించడానికి నేను రూపాన్ని ధరించాను అన్నాడు. ఏ భ్రాంతిని? దేవుడు అంటే ఒక పరిమితానికి, ఒక రూపానికో, ఒక ప్రదేశానికో పరిమితం ఉందని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ భ్రాంతిని తొలగిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందా? ఆ భ్రాంతి ఉన్నంత వరకు దైవం పేరుతో కొట్లాట్లు, పోట్లాట్లు, ఈ వైమనుష్యాలని కూడా మనకి ఎప్పుడు కనిపిస్తుంటాయి. మా దేవుడు గొప్ప అంటే, మా గురువు గొప్ప అంటే ఎన్నో వస్తుంటాయి. కాబట్టి బాబా గారు మనకేం చెప్పండి 19th చాప్టర్లో, నేను అంతటా ఆకాశంలో ఉన్నది నేనే, ప్రకాశంలో ఉన్నది నేనే, భూప్రదేశంలో ఉన్నది నేనే, జలములో ఉన్నది నేనే, కాబట్టి పంచభూతాల్లో ఉన్నది నేనే. కాబట్టి ఇక దేశ విదేశాలలో ఇంకొక మళ్ళీ డౌట్ మనకి, అంటే భారతదేశానికి బాబా పరిమితం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు దేశ విదేశాల్లో కూడా ఉన్నది నేనే, నేను లేని చోటు అంటూ లేదు. మరి ఇంకో చాప్టర్లో చెప్పాడు, 20వ అధ్యాయంలో చెప్పాడు, నేను అన్ని ప్రదేశాల్లో వ్యాపించి ఉన్నాను, నేను లేని చోటు లేదు. కాబట్టి నీ భక్తి భావన అనుసరించి ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే ప్రకటన అవుతాను అన్నాడు. నీ భక్తిని అనుసరించి ఎప్పుడైనా సరే, ఎలా అయినా సరే నేను ప్రకటన అవుతాను అని ఊరికి చెప్పలే, చేసి చూపించాడు. ఎక్కడ చేసి చూపించాడనా? ఊరికి మాటలు చెప్పి వదిలిపెట్ల. ఎక్కడ చెప్పాడంటే, ఒక నానాసాహెబ్, మీరు సత్యత ఒక లేల 34వ చాప్టర్లో ఉంది. నానాసాహెబ్ చందోర్కర్ కుమార్తె ఒక ఉంటుంది, మైనదాబాయి. అవి ఆమె ప్రసవ వేదన పడుతుంటుంది, వాడు ప్రసవంతో ఉంటుంది. ఆ ప్రసవ వేదన పడుతుంటే ఆయన ప్రసవం కావట్లేదు. కాబట్టి అనేక ప్రయత్నాలు అక్కడ జరుగుతున్నాయి. ఆ ప్రసవం చేయించడానికి మంత్రసానులు, వాళ్ళు వైద్యులంతా వచ్చి ప్రయత్నం చేస్తున్నారు, అంకి ప్రసవం కావట్లేదు. అలాంటి సందర్భంలో వాళ్ళకి ఆ సమయానికి వాళ్ళ ఇంట్లో విభూతి కూడా లేదు. బాబా విభూతి కూడా లేదు. బాబా భక్తుల ఇంట్లో బాబా విభూతి ఉంటుంది. ఆ రోజు విభూతి కూడా ఇంట్లో లేదు.
కాబట్టి బాబా విభూతి కూడా సమయానికి లేదని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఎట్లా ఈ గండా నుంచి గట్టెక్కాలని ఆ కుటుంబంతో ఒక శోక సముద్రంలో బాధపడుతున్న సందర్భంలో షిరిడీలో ఉన్న సాయిబాబా ఒక భక్తుడు ఇంకొక ఊరికి ఆ దగ్గర ఊరికి ప్రయాణం వెళ్తున్నప్పుడు బాబా ఆశీస్సుల కోసం వచ్చాడు. ఆయన పేరు రామగిరి బువ్వ ఆయన పేరు. ఆయన వాళ్ళ ఊరికి వెళ్తున్నప్పుడు బాబా ఆశీస్సులకు వచ్చినాడు. అరే బువ్వా, మరి మీ ఊరికి వెళ్తున్నావు కదా, మరి వెళ్ళేటప్పుడు నాకు మధ్యలో ఒక చిన్న పని ఉంది, చేసి పెడతావు. ఏం పని బాబా అంటే, అక్కడ చందోర్కరైనా నా భక్తుడు ఉంటాడు జామ్నేర్లో, అతనికి ఇప్పుడు ఒక విభూది హారతి పట్ల నీకు ఇస్తాను, అది తీసుకుపోయి అతనికి అందజేయి, తర్వాత అతని యోగక్షేమాలు విచారించి నువ్వు మీ ఊరికి వెళ్ళిపో ఉంటాడు. అతను అంటాడు, బాబా నాకు నా దగ్గర మా ఊరి దగ్గరికి వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయి, కానీ అక్కడి నుంచి ఆ ఊరికి వెళ్ళడానికి డబ్బులు లేవు బాబా అంటాడు. అప్పుడు అంటాడు, బాబా నీకు అన్నీ జరుగుతాయి సవ్యంగా, నువ్వు వెళ్ళిపో, నీకేం భయపడద్దు బాధపడద్దు అని చెప్తాడు. సరే బాబా మీద మాట విశ్వాసంతో ఆయన బయలుదేరి ట్రైన్ ఎక్కుతాడు. అర్ధరాత్రి ఆ యొక్క ఒక జామ్నేర్ స్టేషన్ దిగుతాడు, జాలగాం స్టేషన్లో. అక్కడ దిగిన తర్వాత అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. అక్కడ వరకే ఆయన డబ్బులు ఉన్నాయి. అక్కడి నుంచి వెళ్ళేదానికి అంత డబ్బులు లేవు ఆయనకి. వెళ్ళటానికి కూడా ఆ సమయంలో ఎలాంటి వాహనాలు కావచ్చు, ఎలాంటి ఏర్పాటు అక్కడ లేదు. అలాంటి సమయంలో ఇప్పుడు ఎట్లా నీ స్టేషన్ నుంచి బయటకు వచ్చాడు, ఎట్లా మరి అర్ధరాత్రి సమయంలో ఆ ఊరికి ఎట్లా పోయి ఆ విభూతి పట్టణం ఆ హారతి ఆయనకి ఇవ్వాలి అని అనుకుంటూ కొంచెం స్టేషన్ బయటకు వచ్చాడు. వెంటనే స్టేషన్ బయట ఒక ఆయన అరుస్తున్నాడు. షిరిడి నుంచి వచ్చిన బాపుగిరి బువ్వ, అంటే రామగిరి బువ్వ పేరు, మరొక పేరు బాబా పిలిచే పేరు బాపుగిరి బువ్వ అంటాడు. ఆ బాపుగిరి బువ్వ ఎవరు? బాపుగిరి బువ్వ షిరిడి నుంచి బాపుగిరి అని ఒక ఆయన అరుస్తుంటాడు. అప్పుడు ఈయన అంటాడు, నేనేనయ్యా అంటాడు. మరి ఏంటి పరిస్థితి అంటే, మరి నీకోసం ఒక టాంగాని పంపించాడు ఆ నానాసాహెబ్ చందోర్కర్, కాబట్టి నువ్వు వస్తే టాంగాలు కూర్చొని ఆ ఊరికి తీసుకుపోతానంటాడు. సరే ఆయన సంతోషపడతాడు. బాబాగారు అన్నాడు కదా అక్కడి నుంచి ఎట్లా పోవాలన్నప్పుడు బాబాగారే ఒక ఆయనకి నీకు తెలిసిన విషయం కాబట్టి టాంగా గుర్రబండి నాకు పంపించాడు, కాబట్టి ఇంకా కష్టం లేదని చెప్పేసి ఆ గుర్రబండి దగ్గర గుర్రబండితో కూర్చోడు. గుర్రబండి చూస్తే కొత్త గుర్రబండి, గుర్రాలు బాగా హుషారుగా ఉన్నాయి. ఆ గుర్రం తోలే వ్యక్తి కూడా చాలా చక్కగా ఉన్నాడు, క్షత్రియుడు. అంత కొత్తదనం తప్పగా చూస్తే అంతా కూడా అలా ఉంది. ఆ గుర్రబండి ఎక్కాడు, అలా ప్రయాణం చేస్తూ పోతున్నాడు. మార్గ మధ్యలో ఆ గుర్రాలకి నీళ్లు దాపడానికి ఆపాడు గుర్రబండిని. ఆ గుర్రబండి ఆయన ఆపి, నా దగ్గర పలహారం కూడా ఉంది, నువ్వు ఆకలితో ఉంటావు కాబట్టి ఆ పలహారం కూడా తిందాం మనం అని చెప్పేసి అంటాడు. లేదు ఆయన చూస్తే ఏదో ఒక ముసల్మాన్ లాగా ఉంటే, కాదులే నేను ముసల్మాన్ కదా, నేను క్షత్రుడిని అని చెప్పిన తర్వాత ఆ పలహారం తింటాడు. అది కూడా ఆయన పంపించాడు నాకు, ఎవరైతే నువ్వు వెళ్తున్నావో ఆయన నాకు పంపించాడు ఈ పలహారం కూడా, కాబట్టి తినొచ్చు నిరభ్యంతరంగా అన్నాడు. అప్పుడు పలహారం తింటారు. తర్వాత గుర్రబండి మళ్ళీ కట్టి ఆ ఊరు పొలిమేరలకి వెళ్తుంది గుర్రబండి. అప్పుడు ఈయన అంటాడు, మరి రామగిరి బువ్వ నాకు కొంచెం పాస్ పోసుకొని వస్తాను గుర్రబండి ఆపుకుంటాడు. ఆ ఊరు పొలిమేరల గుర్రబండి ఆపిన తర్వాత మరి ఆయన పాస్ పోసుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ పాస్ పోసుకొని తిరిగి వచ్చాను గుర్రబండి ఉంటుంది ఇక్కడ, గుర్రబండి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన అనుకోడు, మరి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు కదా ఊర్లోకి, ఆ ఇంటి దాకా తీసుకోవట్లేదు ఏంటి అని చెప్పేసి సరే ఎట్లయితే ఊర్లోకి వచ్చాక మనం అని చెప్పేసి ఊర్లోకి వెళ్ళిపోతాడు. ఆ ఇంట్లోకి వెళ్ళి తలుపు తడతాడు. పొద్దున్నే వాడు తలుపు తీస్తారు. చూస్తే అక్కడ నిజంగానే ఆ అమ్మాయి బాగా ప్రసవ వేదన కాక అప్పటికి 3 రోజులు అయ్యింది. ప్రసవ వేదన కాబట్టి అన్ని తంత్రాలు అని చేస్తున్నారు, అని హోమాలు చేస్తున్నారు, కానీ ప్రసవం మాత్రం ఏమాత్రం జరగట్లేదు. విభూతి లేదు వాడి ఇంట్లో. బాగా ఆందోళనతో ఉంది ఆ కుటుంబం, అంటే ఆ ప్రమాదం అమ్మాయికి అలా ఉంది. అప్పుడు ఈయన వెళ్ళేసి, అయ్యా నేను షిరిడి నుంచి వచ్చాను, బాబాగారు పంపించారు నాకు, ఇదిగో మీకు ఇది ఇవ్వమన్నాడు, ఇదిగో విభూతి ఇవ్వమన్నాడు, ఇది హారతి ఇవ్వమన్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే ఆయన సంతోషపడతాడు. ఇప్పుడు దాకా మనం బాబా విభూతి లేదు కదా, ఎట్లా ఈ పరిస్థితి గట్టెక్కాల అని చెప్పేసి వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటే కూడా అప్పుడు ఒకసారి విభూతి ఇప్పుడు బాబా ఇచ్చి పంపించాడు. అప్పుడు చాలా సంతోషపడ్డారు, ఆనందపడ్డారు. సమయానికి బాబా మన కష్టాన్ని ఎరిగాడు, పంపించాడు. వెంటనే ఆయన విభూతి ఒక గ్లాసులో విభూతి వేసి ఆ బిడ్డకి తాగిచ్చారు. ఆ ప్రసవ వేదన పడుతున్న ఎవరైతే ఉన్నారో ఆయనకి తాగిచ్చాడు. ఈయన వచ్చి ఆ హారతి తీసుకొని ఆ బాబా ఫోటో దగ్గర హారతి పాట హారతి సాయి బాబా ఆ పాట ఎప్పుడు పాడి ఆ విభూతి తప్పి వెంటనే అప్పుడు 3 రోజుల నుంచి జరిగిన ప్రసవం వెంటనే జరిగిపోయింది. ఇది కథ, నేను చెప్పదలుచుకున్నది కాదు. బాబా గారు అంతటా సర్వత్రా ఉన్నాడు అని చెప్పడానికి షిరిడీలో బాబా ఉన్నాడు, ఇక్కడ
ఆ సమయంలో, ఆ అర్ధరాత్రి సమయంలో ఆ స్టేషన్లో ఆయన దిగినప్పుడు, ఆయన వెళ్ళటానికి మార్గం లేనప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు అక్కడ గుర్రబండితో కూర్చున్న వ్యక్తి ఎవరు? సాయిబాబా. కాబట్టి గుర్రాలుగా, ఆ గుర్రపు తోలేవాడుగా అన్నీ మారిన వ్యక్తి ఎవరు? సాయిబాబా. కాబట్టి అది ఎవరికి ఉంది? ఒక్క భగవంతుడికే ఉంటుంది. అన్ని రూపాలు ఆయన మారగలడు అని చెప్పడానికి. మరి భాగవతంలో కూడా మనకి ఎలాంటి, భాగవతంలో కూడా ఒకసారి ఇంద్రుడు ఆ గోవుల్ని, ఆ కృష్ణ భగవానుడు, వాళ్ళు గోవులు కాస్తుంటారు కదా ఆ చిన్న వయసులో, కాస్తున్నప్పుడు ఆ ఇంద్రుడు దాచిపెడతాడు గోవుల్ని. ఆ గోపబాలు, ఆ గోవు అంత ఉన్న సహచరులు కూడా, గోపబాలు కూడా దాచిపెడతాడు. దాచిపెట్టినప్పుడు వాళ్ళు సాయంకాలం అయితే ఇంటికి వెళ్ళే సమయానికి వీళ్ళు లేరు, ఆ పిల్లలు లేరు, ఆ గోవులు కాచే పిల్లలు లేరు, తర్వాత ఆ ఆవులు లేవు. అప్పుడు ఇంట్లో వాళ్ళ పిల్లలు ఎదురు చూస్తుంటారు కదా, తల్లిలు గోవులు కావచ్చు. అప్పుడు కృష్ణుడికి బాధ్యత, ఇప్పుడు ఎట్లా చేయాలి, ఇంటికి పోతాం ఆయన అడుగుతారు కదా, ఆయన ఒక గొప్ప వ్యక్తిగా చూస్తున్నారు కదా. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? తర్వాత ఆయనే ఆ సమయంలో మరి వాళ్ళ ఇంటికి గోవులకి, ఆ గోవులకి పావులు, ఆ దోళ్ళకి పాలు ఇవ్వాలి. మరి పిల్లలంతా కూడా వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళాలి కదా. కాబట్టి ఈ రెండు కనపడలేదు, ఈ రెండు దాచిపెట్టాడు ఇంద్రుడు. కృష్ణ భగవానుడు ఒకడు ఉన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ సమయంలో ఇంటికి వెళ్ళాలి కాబట్టి, సాయంకాలం అయింది కాబట్టి ఆ గోవులు తల్లుల దగ్గరికి, ఆ పిల్లల దగ్గరికి గోవులు వెళ్ళాలి. అదే ఈ పిల్లలంతా ఆ తల్లుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళంతా ఎవరు లేరు. కాబట్టి కృష్ణ భగవానుడు ఆసమం చేశాడు, ఆయనే గోప బాలులుగా మారి ఆ ఇళ్ళకి వెళ్ళాడు. మరి ఇక్కడ ఏం జరిగింది? భగవంతుడే గోవులుగా మారి గోప బాలులకు వెళ్ళి ఆ సమయంలో ఆ యొక్క పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఏం చేశారు బాబా గారు? ఒక భక్తుడు కష్టాన్ని తీర్చడానికి కోసం అర్ధరాత్రి సమయంలో ఏ వాహనం దొరకనప్పుడు ఆ భగవంతుడే ఆయన గుర్రబండిగా, గుర్రాలుగా, గుర్రం తోలేవుడిగా మరి ఆ యొక్క గ్రామ పోలేవారి వరకు ఆయన వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి ఇది ఎవరికి సాధ్యం అంటే ఒక భగవంతుడికే సాధ్యము. కాబట్టి ఇప్పుడు మన సత్యత్తులు కొడుస్తుంది. కాబట్టి ఇప్పుడు బాబా గారు ఎవరు? ఇప్పుడు ఆయన ఇప్పుడు ఊరికి చెప్పడం కాదు కదా. ఇప్పుడు ఎక్కడ షిరిడీలో బాబా షిరిడీలో ఉన్నాడు, మళ్ళీ అదే సమయంలో షిరిడీలో బాబా షిరిడీలో ఉన్నాడు. మరి ఇక్కడ ఆయన ఇన్ని విధాలుగా మారి ఆ యొక్క భక్తుడి కష్టాన్ని తొలగించి వెళ్ళిపోయాడు. కాబట్టి భగవంతుడు సర్వాంతర్యామి, అంతటా ఉన్నాడు అని చెప్పడానికి ఇంకో లీల సత్యత్తులో ఉంది. మాన్కర్ అని ఒక భక్తుడు ఉంటాడు, ఆయన షిరిడీలో ఉంటాడు బాబా సమక్షంలో. ఉన్నప్పుడు ఆయనకి ఎప్పుడు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. స్థిరంగా ఉండే మనిషి కాదు. అలాంటి మనిషికి ఒకరోజు బాబా ఏం చెప్పాడు? పిలిచి, నువ్వు ఇక్కడ ఉండొద్దు, మత్స్యేంద్ర గడ్డికి వెళ్ళాను. మత్స్యేంద్ర గడ్డికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకో. కాబట్టి అక్కడ నీకు మనశ్శాంతి వస్తుంది, మనసు ఏకాగ్రత చెందుతుంది, తద్వారా నువ్వు ఆత్మానందాన్ని పొందుతావు అని చెప్పేసి ఆయనకు ఒక సలహా ఇచ్చాడు. ఆయన అంటాడు, బాబా మీ సమక్షంలో ఉంటే మాకు ఏదైనా మంచి జరుగుతుంది కదా, మిమ్మల్ని వదిలిపెట్టి అక్కడికి పోతే మాకేం జరుగుద్ది అంటే, ఇక్కడైతే మీ సన్నిధిలో ఉన్నాం, సహజంగా మీ మీద దృష్టి దాస వదులుతుంది, మీ పాదాలు సేవ చేసుకోవచ్చు, మీ చరణ అంటే మీ పాదతీరం తాగొచ్చు, మీ మీద సహజంగా మా దృష్టి దాస మీ మీద మల్లుతుంది. కాబట్టి ఇక్కడ అక్కడంతా మీరు అక్కడ పోతే నేను ఇదంతా దొరకదు కదా, నాకు మీ పాదతీరం దొరకదు, మీ రూపం అక్కడ కనిపించదు నాకు. కాబట్టి మాకు సహజంగా అక్కడ ధ్యానం కుదరదు. కాబట్టి నాకేం మేలు జరుగుతుంది బాబా? షిరిడి నుంచి వదిలిపెట్టి అక్కడ బొమ్మంటాడు, షిరిడి నుంచి వదిలిపెట్టి అక్కడికి వెళ్ళమంటున్నారు కదా, నాకేం మేలు జరుగుతుంది బాబా అంటాడు. బాబా అంటాడు, నువ్వు వెళ్ళరా, చెప్పింది వినరా అన్నప్పుడు, సరే బాబా మాటకు ఎదురు చెప్పకూడదు కదా అని చెప్పేసి ఆయన, సరే బాబా బుద్ధి తక్కువ, నేను ఏదో మాట్లాడారు కానీ మీరు చెప్పింది వింటాను, మీరు చెప్పినట్టు చేస్తానని చెప్పేసి ప్రయాణం సిద్ధపడతాడు. అప్పుడు బాబా అంటాడు, ప్రశాంతంగా నువ్వు అక్కడికి వెళ్ళు, మనసు ఏ ఆలోచనలు పెట్టుకోవచ్చు, ఇంకా నేను చెప్పింది చెయ్యి, 3 పూట్ల అక్కడ తపస్సు చేసుకుంటాడు, నీకు ఆత్మానందం ప్రసాదిస్తానని చెప్తాడు. ఆ తర్వాత అట్లా ఆయన అక్కడికి వెళ్ళాడు. అక్కడ నిజంగానే మనసు ప్రశాంతంగా ఉంది, ఆ వాతావరణం అంతా కూడా అలా ఉంది. అలా చేసుకుంటున్న సందర్భంలో ఒకరోజు ఆయన ధ్యానానికి కూర్చున్న సమయంలో, అంటే ధ్యానం ఇంకా మొదలుపెట్టలే, ధ్యానానికి కూర్చున్న ఆసనంలో ఆ సమయంలో బాబా ఆయనకి అక్కడ ఎదురుగా దర్శనమిచ్చాడు. ధ్యానానికి కూర్చోలే, ఇక్కడ ధ్యానంలో కనిపించడం వేరు, ధ్యానానికి కూర్చోలే, ధ్యానంలో కూర్చున్నాడు, ఇక కళ్ళే ముహిల, కళ్ళట్టు కూర్చొని ప్రిపేర్ అవుతున్నాడు. ఆ సమయంలో బాబా ఎదురుగా దర్శనమిచ్చాడు. అప్పుడు వెంటనే ఆయన ప్రశ్న వేశాడు, బాబా ఏం ప్రశ్న వేశాడు? బాబా నన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడు? మళ్ళీ ప్రశ్న వేశాడు.
షిరిడీలో వేసిన ప్రశ్నగా మీ సన్నిధిని వదిలి మీ సన్నిధిని వదిలిపెట్టి నాకు అక్కడేం పని ఉంది, అక్కడ నాకేం మేలు జరుగుతుంది క్వశ్చన్గా. అదే క్వశ్చన్ మన అక్కడ జవాబు దొరకలేదుగా. మళ్ళీ బాబా అని ఇక్కడ కనిపించాడు. బాబా అని ఆశ్చర్యపడ్డాడు. బాబా ఇక్కడ కనిపించడం అంటే క్వశ్చన్కి వచ్చాడు, మాటలతో క్వశ్చన్ కూడా వేసాడు. వేసేవాడంటే బాబా నన్ను ఎందుకు అసలు ఇక్కడ పంపించారు? అప్పుడు బాబా చెప్తాడు, షిరిడీలో ఉండగా నీ మనస్సు చంచలంగా ఉంది, అనేక రకాల వ్యాపకాలతో నువ్వు తిరుగుతున్నావు, కాబట్టి నీ మనసుకి ఏకాగ్రత కావాలి, కాబట్టి ఏకాంత స్థలానికి నేను పంపించాను. కాబట్టి భగవంతుడు బాబా ఏంటంటే ఆ భక్తులు ఏ పరిస్థితులు ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో చూసి వాడికి ఏది శ్రేయస్కరది చేయటమే ఆ సద్గురు యొక్క లక్షణం అని చెప్పాడు. కాబట్టి నీ మనసు అక్కడ బాగలేదు, నీ మనసు రకరకాల వ్యాపకాలు పెట్టుకు తిరుగుతున్నావు, షీటులో ఉంది కూడా, కాబట్టి అది నీకు తగదు. కాబట్టి నీకు ఏకాంత ప్రదేశంలో నువ్వు సాధన చేసుకుంటే వద్దనని చెప్పబడతావు. అందుకు నేను పంపించాను. పైగా ఇంకొక స్త్రీకి డౌట్ ఉంది. ఏం డౌట్ అంటే, నేను షిరిడీలోనే ఉన్నాను కదా, కాబట్టి నాకు అక్కడే మేలు జరుగుతుంది అన్నావు కదా. ఇది ఒక డౌట్ నీకు ఉంది కదా. ఈ సన్నిధి పెట్టి నేను షిరిడీ బయటికి పోతే నాకేం మళ్ళీ జరుగుతుంది మీరు లేకుండా అనే నీ డౌట్ ఉంది కదా. ఆ డౌట్ కోసమే ఇదిగో రూపాన్ని చూపిస్తాను. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏది రూపం నేను ఇప్పుడు సహజంగా లేను, షిరిడీలో చూసిన రూపం ఇది కాదా అని అడుగుతారు బాబా గారు. ఆ రూపమే కదా ఇక్కడ ఉండేది. ఏ రూపం అయితే షిరిడీలో చూసాను ఆ రూపమే కదా ఇక్కడ ఉండేది ఇప్పుడు. కాబట్టి ఈ డౌట్ కూడా నీకు ఉంది కదా. ఇప్పుడు ఈ డౌట్ కూడా క్లియర్ అయిందిగా. అంటే బాబా షిరిడీలో ఉన్నాడు, షిరిడీ బయట లేడు. వాస్తవంగా అయితే నేను షిరిడీలో ఉన్నాను, కాబట్టి నీకు ఈ డౌట్ ఉంది కోసం, ఈ డౌట్ నీకు ఉంది కాబట్టి ఆ డౌట్ తొలగించడానికి నేను ఇదిగో ఇక్కడ నీకు దర్శించాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు బాబా చెప్పాడు, షిరిడీలో బాబా ఉన్నాడు మరి బయట లేడు అని కాదు అందరికీ డౌట్. మరి ఆ రోజుల్లో తొలగించాడు ఆ డౌట్. షిరిడీ బయట కూడా నేను సర్వత్రా ఉన్నాను, నేను లేని చోట లేదు, నేను కానిది లేదు. అంటే ఆయన కాకుండా ఏం లేదు, ఆయన కాను వస్తువు లేదు, ఆయన లేని చోట లేదు. అది భగవంతుడు అంటే. కాబట్టి ఆయన ఎవరు? సాక్షాత్తు పరమాత్మ. ఎందుకు వచ్చాడంటే మన భ్రమలు భ్రాంతులు, దేవుడు అంటే ఒక రూపానికో ఒక ప్రదేశానికి పరిమితమై మన దేవుడి పేరుతో కొట్లాడుకుంటున్నాం. కాబట్టి ఆ కొట్లాట తొలగించడానికి ఆయన ఆ సాయి అనే రూపాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడు. అది ఆయనే చెప్పాడు, మనం చెప్పడం కాదు. ఆయన చెప్పడమే కాదు, చేసి చూపించాడు కదా. కాబట్టి అలాంటి బాబా ఇంకా చెప్పాడు, అంతటి తాగలే కదా. ఇంకా ఏంటి ఆయన్ని మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా పట్టుకోవాలి అని అంటే ఆయన అంటాడు 15 అధ్యాయాలు. ఇంట్లో కానీ వాకిట్లో కానీ వీధిలో కానీ మీకు ఎవరు కలిసినా అందరిలో ఉన్నది నేనేను, వాళ్ళలో కృష్ణ వేసుకున్నది నేనేను. వాళ్లే కదా సుమా, ఆకాశం లేక పక్షులతో సహా జలచరాలతో సహా చీమ దోమ పంది కుక్క అన్ని రూపాల్లో ఉన్నది నేనే, వ్యాపించి ఉన్నది అన్ని ప్రాణుల్లో ఉన్నది నేనే ఉన్నాను. కాబట్టి నన్ను వేరుగా చూడొద్దు, మీకు నాకు ఎలాంటి భేదం లేదు. అంటే మీకు నాకు ఎలాంటి భేదం లేదు, బయట రావట్లేదు. కాబట్టి మీకు నాకు ఎలాంటి భేదం లేదు అంటే బాబాకి అంటే జగత్తంతా ఆయన స్వరూపం అయి ఉన్నప్పుడు భేదం ఎక్కడుంది చెప్పండి. జగత్తంతా భగవత్ స్వరూపం అయినప్పుడు భేదం ఎక్కడుంది చెప్పండి. భేదం ఎక్కడ ఉన్నప్పుడు భేదం ఎక్కడొచ్చిందంటే నామరూపాలలో. మాయ అంటే నామం రూపం, నామరూపాలు పట్టుకున్నంత వరకు మాయే. ఆ నామరూపాలు వదిలేసి ఆ అంతటా ఉన్న ఆ పరమాత్మ దర్శనం చేస్తే అదే భగవద్ దర్శనం. కాబట్టి ఆ దర్శనం అదే. అందుకని మనకి 19th చాప్టర్ వాడు చెప్తాడు. కాబట్టి అలా ఎవరైతే అలా చూడగలరో, ఎలా అంటే అందరిలో భగవంతుడు చూడగలరో, అన్ని జీవరాశుల్లో భగవంతుడు చూడగలరో, నన్ను వేరుగా చూడరో, వాడు భాగ్యవంతులు అన్నాడు. భాగ్యవంతుడు అంటే జ్ఞాని, వాడు జ్ఞాని. ఎవరు? అంతటా భగవంతుడిని, అందరిలో భగవంతుడి, అన్ని జీవరాశులు భగవంతుడిని చూసి భగవంతుడు వేరుగా లేడు, అందరిలో ఉన్నాడని ఎవరైతే తెలుసుకుంటాడో, ఆ తత్వదర్శనం చేస్తాడో వాడు భాగ్యవంతుడు. అలాంటి వాడు భాగ్యవంతుడు అన్నాడు. కాబట్టి వాడు భాగ్యవంతుడు. కాబట్టి మిగతా వాడంతా కూడా మరి అందరిలో మనం చూడలేక, అంతటా భగవంతుడు చూడలేక, భగవంతుడు ఒక రూపానికో ఒక ప్రదేశానికి కట్టి చూస్తున్నాడు కూడా అజ్ఞానులు అని శాస్త్రాలు చెప్పినాయి. బాబా కూడా చెప్పింది అదే, ఆయన చెప్పింది కూడా అదే. కాబట్టి 19th చాప్టర్ చెప్తాడు బాబా గారు. ఏం చెప్తాడంటే
సాయి యథార్థ జ్ఞాన సాయి సాయి అంటే యథార్థ జ్ఞాన స్వరూపం. వారు మూర్తి పీల్చిన జ్ఞాన స్వరూపాన్ని తెలుసుకోవటమే ధ్యానము, అనుష్ఠానము, దర్శనము అన్నాడు. అంటే ఏం దర్శనం? దర్శనం అంటే సిటీపీ మొహం చుట్టంగా బాబా మొహం చూసి ఏమవుతుంది మనకి? సరే కొన్ని కర్మలు తొలగితే అంతవరకే కదా. ఆత్మానందం, నిత్యానందం అనేది మనకు కలగదు. నిత్యానందం, ఆత్మానందం కలగదు ఎప్పుడు కూడా. కాబట్టి మొహం చూస్తే బాబా దగ్గరికి వెళ్తే సరే ఆ యొక్క భౌతికమైన కొన్ని మనకి మన సమస్యలు కొన్ని తొలగిపోతాయి, కొన్ని వస్తుంది, అది ఓకే. అసలు దర్శనం ఏంటంటే ఆయన జ్ఞానస్వరూపం, జ్ఞాన భాండాగారము, జ్ఞానస్వరూపం, యథార్థ జ్ఞానస్వరూపం. అంటే మన ఉపనిషత్తులో చెప్పింది సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్నది భగవంతుడిని నిర్వచించిందంటే మన ఉపనిషత్తులు సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. సత్యమైందే, అనంతమైందే. అనంతం అంటే ఒక చోట ఒక పరిమితం కాదు. ఆ సత్యం పరిమితం కాదు, అనంతం. అది విశ్వాంత వ్యాప్తి చెందుతుంది. అనంతం అదే బ్రహ్మ, అదే భగవంతుడని మనకు ఉపనిషత్తు చెప్పాయి. కాబట్టి బాబా ఏం చెప్తాడు? ఆయన యథార్థ జ్ఞానస్వరూపం. ఆయన జ్ఞానస్వరూపాన్ని తెలుసుకోవడమే నీ అనుష్ఠానం కావచ్చు, నువ్వు చేసే పూజ కావచ్చు, అన్నీ అక్కడికి రావాలి. అక్కడ రానంత వరకు అది మనం ఆయన తెలుసుకోవడం చేసే ప్రయత్నం కాదు, కోరికలు తెచ్చుకునే ప్రయత్నమే. కాబట్టి మనం చేసే పనులది అలా మనకి ఇప్పుడు బాబా గారు ఇప్పుడు మనం చెప్పాడు. కాబట్టి ఇలాంటి లీలలు ఇవే కాదు, చాలా ఉన్నాయి. బాబా గారు సత్యత ఆయన నోటు కూడా వచ్చినాయి. ఇవన్నీ కూడా ఏదో హేమాడ్ పంతు అని కూడా మీరు అనుకోకూడదు. ఆయన స్వయంగా ఆయన నోటుకు వచ్చింది మాట్లాడేది. హేమాడ్ పంతు కూడా ఉచ్చరించినవి కాదు. ఇప్పుడు సాక్షాత్ ఆయన నోటు కూడా చెప్పారు, నేను రూపాన్ని ధరించాను. నేనంటే ఎవరు? మళ్ళీ నేను ఎవరు? రూపాన్ని ధరించింది ఎవరు? నేను పరమాత్మ, రూపాన్ని ధరించింది సాయిబాబా. రూపంగా వచ్చింది సాయిబాబా. ఆ పరమాత్మే సాయి రూపంగా వచ్చింది. కాబట్టి సాక్షాత్ ఆయన పరమాత్మ. కాబట్టి సచ్చరిత్ర కూడా ఏంటంటే అహంకారం ఆయన కండిషన్ పెట్టాడు. సచ్చరిత్ర బాబా నేను రాయాలన్నప్పుడు కండిషన్ పెట్టాడు. ఈ అహంకారం త్యజించిన రోజున నా పాదాల దగ్గర పెట్టినోడా అది మచ్చు కూడా లేనప్పుడు నీలో నేను ప్రవేశించి నా చేత్తో ఈ చరిత్రని రాస్తాను చెప్పాడు. అంటే అహంకారం పూర్తిగా, నేను అనే ఒక భావన పూర్తిగా పడిపోయినప్పుడు ఈ సత్యరిత్ర రాయడానికి నీకు అనుమతుంది. కాబట్టి ఈరోజు హేమాడ్ పంత్ రాశాడంటే అహంకారం పూర్తిగా పడిపోతే రాశాడు. పడిపోవటానికి ఆయనకి ఎప్పుడు మొదలు పెట్టాడు హేమాడ్ పంత్? ఎప్పుడు పర్మిషన్ ఇచ్చాడు బాబా గారు? ఆయన ఎప్పుడు మొదట్లోనే పర్మిషన్ ఇచ్చాడు. ఆయన అడిగింది మొదట్లోనే అడిగాడు. ఆ గోధుమ లీల చూసినప్పుడే ఆయన పర్మిషన్ అడిగాడు. క్షమాతో అడిగి అప్పుడే ఆయన పర్మిషన్ ఇస్తూ కొన్ని కండిషన్ పెట్టాడు. అహంకారం పడిపోతే నువ్వు రాయగలవు, నేను రాపిస్తాను. అప్పుడు అలా అనుకున్న వ్యక్తి ఎప్పుడు రాయగలిగాడు? 2016 సంవత్సరాలు అంటే ఆయన రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత దృష్టి పెట్టాడు. అప్పుడు కూడా పూర్తి చేయగలిగాడా? లేదు. ఇప్పుడు తర్వాత 2022-23 ఆ సాయి లీలా మాస పత్రికలో అప్పటి నుంచి దాన్ని సేకరించి అప్పుడు దాన్ని మొదలుపెట్టాడు. అంటే దాదాపు 12 సంవత్సరాలు పెట్టింది. ఆయన ఎర్లీగా మన 10 ఆ ప్రాంతంలో చూసుకున్నా కూడా 12 సంవత్సరాలు ఆయన సచ్చరిత్ర రాయలేకపోయాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సాయిబాబా చరిత్రలో 2 నెలలు రాసేస్తున్నాం, 3 నెలలు రాసేస్తున్నాం, గంటలు రాసేస్తున్నాం చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నాడు. చూసిన బాబా లీలను స్వయంగా చూసిన వ్యక్తి, విన్న వ్యక్తి, స్వయంగా బాబా లీలలో ఎన్నో బోధించిన వ్యక్తి, బాబా సహజంగా బోధించిన ఎన్నో లీలలు చూసిన వ్యక్తి కదా. ఎందరో భక్తుల అనుభవాలతో ఆయన స్వయంగా చూసిన వ్యక్తి, విన్న వ్యక్తి కదా హేమాడ్ పంత్. అలాంటి వ్యక్తికి 12 సంవత్సరాలు ఎందుకు పట్టింది? క్వశ్చన్. ఇది 12 సంవత్సరాలు పట్టింది. చూసిన వ్యక్తికి, విన్న వ్యక్తికి 12 సంవత్సరాలు పట్టింది. ఏమి చూడనోడు మనం రాసేస్తున్నాం కదా, ఏమీ చూడనోడు మనం హాయిగా రాసేస్తాం. సచరిత్రలో అన్ని చరిత్రలో చూసిన వ్యక్తి ఎన్ని రోజులు ఎందుకు పట్టింది? కాబట్టి ఎందుకు పట్టిందంటే అహంకారం జీరో కావాలి. చెప్పాడు బాబా గారు, ఈ అహంకారం జీరో అయినప్పుడే రాయగలరు. కాబట్టి 12 సంవత్సరాలు హేమాడ్ పంత్ బాబా గారు తోమాడు. హేమాడ్ పంత్ చేసిన సాధన కూడా చెప్తాడు 2వ అధ్యాయంలో. ఏం చెప్తాడు? నేను అహర్నిశలు ఎప్పుడైతే గురువు నన్ను అనుగ్రహించినప్పటి నుంచి నేను నిరంతరం ఆయన ధ్యానిస్తున్నాను. నాకు వేరే జపతపాలు లేవు. నిరంతరం ఆ యొక్క ముఖాన్ని అవలోకనం చేస్తుండేవాడిని. ఏదైతే 19 చాప్టర్ ఇందాక చెప్పాడో ఆయన శ్రీనివాస్ గారు,
ఏం చెప్పాడు శ్రీనివాస్ గారు చెప్పాడు, బాబా తన గురువుని సేవించి ఏం చెప్పాడు, నిరంతరం నా గురుముఖాలు అవలోకనం చేస్తుండేవాడిని, వారే నాకు ధ్యానం, వారే నా ధ్యాస లక్ష్యం అని చెప్పాడు కదా బాబా గారు. అదే హేమట్ పని చేసింది, అది ఆయన పట్టుకుని తాళం. అది ఆయన చెప్తాడు రెండో చాప్టర్. నిరంతరం బాబా నన్ను అనుగ్రహించినప్పటి నుంచి, పర్మిషన్ ఇచ్చినప్పటి నుంచి నిరంతరం వారి ధ్యానం చేస్తుండేవాడిని, వారి యొక్క ముఖాన్ని, బాబా ముఖాన్ని చూస్తూ ఉండేవాడిని, నాకు ఆకలి తప్పులు కూడా తెలిసే కాదు అని ఈయన కూడా అన్నాడు ఏమంటున్నాడు. ఇంకా చెప్పాడు, అలా నిరంతరం గురుస్మరణలో ఉన్నాడు, గురు చింతనలో ఉన్నాడు. అలా ఆయన 12 సంవత్సరాలు ఉంటే అప్పుడు సచ్చరిత్రకి పర్మిషన్ ఇచ్చాడు బాబా. అప్పుడు అసలు యొక్క పర్మిషన్ అప్పుడు వచ్చింది. అలా ఆయన సచ్చరిత్ర ఊరికే రాయలేదు కాబట్టి ఊరికి అర్హత ఎవరికి ఉండదు. కాబట్టి మనం అనుకున్నట్టుగా అక్కడ జరగదు. ఏదైనా మనకి అనుమతి ఇచ్చినా కూడా వెంటనే అయిపోద్ది అని కూడా భ్రమే. ఎందుకంటే ఆయన అనేక పరీక్షలు పెడతారు, అందరికీ తెలిసిన విషయం. కాబట్టి అన్ని పరీక్షలు పట్టుకొని ఎవడైతే నిలబడతాడో, ఎవడైతే ఆయన్ని ఫాలో అవుతాడో అప్పుడు ఆయన వాడిని ప్రోత్సహిస్తాడు, వాడి చేత ఆ కార్యాన్ని పూర్తి చేసుకుంటాడు. కానీ ఊరికారు. కాబట్టి అంతటి గొప్ప చరిత్ర. కాబట్టి ఇది బాబా గారు ఆయన పూర్తిగా అహాన్నే జీరో చేసిన తర్వాతనే మనకి సచ్చరిత్ర రాయడం జరిగింది. ఆ యొక్క సచ్చరిత్రలో కూడా హేమాడ్ పంత్ అడుగడుగున అహంకారం జీరో అయిన వ్యక్తిగా ఉంటాడు తప్ప అహంకారం ఎక్కడ ఉంటాడు. ఇందాక చెప్పారు అనిల్ గారు, ఎక్కడ హేమాడ్ పంత్ అనే వ్యక్తి అసలు కనిపించాడు, ఊరికి ఒదిగిపోయి ఉంటాడు. తన యొక్క అహాన్ని ఎక్కడ చూడాలంట, ఈ సచ్చరిత్రను సమాప్తి చేస్తున్నాను అంటాడు. సమాప్తి చేయడానికి నేను ఎవరు అంటాడు. మళ్ళీ రాయించుకుంది ఆయన అయినప్పుడు, అంతా అయిందన్నప్పుడు మళ్ళీ సమర్పి చేయడానికి నేను అంటున్నాను కదా, ఇది కూడా నేను కాదు. ఇంకా అంటాడు, దీంట్లో దోషాలు ఉన్నా, మంచి విషయాలు ఉన్నా, ఈ చరిత్రలో దోషాలు ఉండొచ్చు, మంచి విషయాలు మీకు అనిపించవచ్చు, అన్నీ ఆయనకే చెందుతాయి, నాకు ఏ సంబంధం లేదు అని బాబా గారు చెప్పాడు. అని హేమాడ్ పంతు మరి ఆయన అహం లేదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అహం పూర్తిగా పోయిందంటానికి మరి మనకి సచ్చరిత్రలు చేసేవాళ్ళు ఏమంటారు, రాసేవాళ్ళు ఏమంటారంటే మంచి విషయాలు ఉంటే బాబాయి, తప్పులుంటే మాయ అంటారు. అంతేగా. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే వీడు అహం ఉందిగా, హేమాడ్ పంతు ఏమంటాడు, దాంట్లో తప్పులు ఉండొచ్చు, ఒప్పులు ఉండొచ్చు, మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, నాకే సంబంధం లేదు. ఎందుకంటే నేను నిమిత్త మాత్రుడిని, రాసింది రాయించుకున్నది అంతా నన్ను ప్రేరేపించింది, ఈ కథకి మొత్తం కర్త ఆయనే, ఇక నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆయన పూర్తిగా ఒదిగిపోయాడు, జీరో అయిపోయాడు హేమాడ్ పంత్. అప్పుడు రాయగలరు. కాబట్టి ఈరోజు అది సాక్షాత్తు సాయిబాబా ఆయనలో ప్రవేశించి మొత్తం అన్ని రాశాడు. కాబట్టి అది పూర్తిగా జ్ఞానం, అణువణున ప్రతి చిన్న కథలు కూడా జ్ఞానం ఇమిడోడు, జ్ఞానంతో ఉంటుంది. ప్రతి కథ జ్ఞానంతో ఉంటుంది. జ్ఞానం లేకుండా ఏ కథ రావట్లేదు. అది అట్లా అలాంటి గ్రంథం ఇంతవరకు నేను చూడలేదు, నేను కూడా చూడలేదు, అసలు ఉండదు. ఎందుకంటే ఒక చిన్న కథ నేను చెప్తాను. ఆ సత్యంలో చిన్న కథ ఒక 29, 28 చెప్పలేదు, 27 చెప్తాడు. ఒక చిన్న విషయం ప్రస్తావిస్తాడు అక్కడ హేమాడ్ పంత్. ఒక ప్రతిరోజు బాబా గారు పొద్దున్న కూర్చున్నప్పుడు ఒక జమిలి అనేవి కొంతమంది డబ్బులు బాబా గారికి దక్షిణ అడిగి బాబా గారికి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతుంటారు. బాబా కూడా ఇస్తుంటాడు కొంతమంది. అంటే జమిలి అని ఇస్తున్నాడు, 6 రూపాయలు ఇస్తున్నాడు. ఆమె ఏం చేస్తున్నది, తన చిన్న పిల్ల 3 సంవత్సరాల పిల్లట, ఆ పిల్లను కూడా బాబా దగ్గర అలవాటు చేసింది. ఎందుకు, బాబా గారు ఫ్రీకి ఇస్తున్నాడు కదా, పిల్లలకంటే ఇంకా ఆయనకి పిల్లలంటే ఇష్టం ఆయన. అందుకని చెప్పి ఆమె పొద్దున్నే బాబా దగ్గర వదిలిపెట్టేది ఆ పిల్లని, చిన్న పిల్లని తీసుకొచ్చి ఆ అమ్మని. ఎందుకంటే బాబా గారు డబ్బులు ఇస్తాడు, డబ్బులు అడిగిపోయి ఆ అమ్మాయి ఒక చిన్న డబ్బీ తీసుకొచ్చి బాబా దగ్గర ఆ డబ్బీ ఊగిస్తూ బాబా రూపాయి నడిచేది. సరే బాబా ఇస్తుండేవాడు. అయితే ఇది రోజు ఆనమైతుంది. మరి ఈ రూపాయి ఇచ్చేంత వరకు ఆ పిల్ల అక్కడి నుంచి కదిలేదు, ఆ చిన్నపిల్ల. అట్లా ట్రైనింగ్ ఇచ్చింది తల్లి. అలా జరుగుతున్న క్రమంలో ఒకసారి అది అంతా కూడా ఏం చేస్తుంది, ఆ పిల్ల తల్లి కొన్ని బయట ఉండి ఈ పిల్ల రాబోతే వద్దు నువ్వు అక్కడ కూర్చొని సైకిల్ చేసేది, బాబా ఇచ్చేంత వరకు నువ్వు ఉండు, రావద్దని చెప్పేసి. అప్పుడు ఇలా ఒక తొంతలో జరుగుతుండేది. బాబా గారు ఇస్తుండేవాడు. మరి దీని పరిష్కారం ఏంటి? తల్లి ప్రోద్బలంతో, తల్లి యొక్క కనుసనల్లో పిల్ల ఆ పని చేస్తుంది. ఆ పసిపిల్ల 3 సంవత్సరాలు తనకేం తెలియదు. తల్లి అలా అలవాటు చేసింది. పైసా బాబా గారు ముద్దు పెట్టుకొని ముచ్చట్లాట ఆ పిల్లకి పట్టట, నాకు పైసా బాబా వస్తుంది అంటే రూపాయి బాబా వస్తుంది. ఆయన ముచ్చట్లాడిన ముద్దు పెట్టుకుని బాబు పిల్లలు ఆడుతాడుగా, అదంతా ఏం పట్టట్లా పిల్లకి. పైసా అని ట్రైనింగ్ ఇచ్చింది. ఆ పైసా ఉంటుంది అక్కడ. ఆ పైసా పడితే కానీ వెళ్దాం.
అట్లా మరి ఇలా ఇది తొంతులాగా జరుగుతున్నప్పుడు ఆ తల్లి అక్కడ నాటకం ఆడిస్తున్నప్పుడు మరి ఒకరోజు బాబాయ్ అన్నాడు, మీ బాబుకి ఏమన్నా రుణపడ్డానా? ఒకరోజు తిడుతున్నాడు, మీ బాబుకి ఏమన్నా రుణపడ్డానా? పనికి మాలిన దానా, ధర్మాన్ని తినే రకమా అన్నాడు. ఎవరిని ఉద్దేశించినది? చిన్నపిల్ల, 3 సంవత్సరాల పిల్లకి అర్థం అవుతుందా? 3 సంవత్సరాల పిల్ల డబ్బులు అడుగుతుంటే బాబా అన్నమాట ఏంటి, మీ బాబుకి ఏమన్నా రుణపడ్డానా? రూపాయి నా వెంట పడతావేంటి? పనికి మాలిన దానా, ధర్మాన్ని తినే రక అంటే ధర్మాన్ని ఫ్రీ, ధర్మాన్ని తినే రక అన్నాడు. ఇప్పుడు ఎవరిని ఉద్దేశించాడు? చిన్నపిల్లకి అర్థం కాదు, 3 సంవత్సరాల పిల్లకి అర్థం అవుతుంది ఈ మాటలు, అంత పెద్ద మాటలు. ఎవరికి అది ఆ నాటకం నడిపిస్తుంది కదా. ప్రతిరోజు ఈ నాటకానికి కర్త ఎవరు? తల్లి కదా, జమిలీకి అర్థం అవ్వాలి. బాబా గారు ఈ పిల్లని ఉద్దేశించి మాట్లాడు. అంటే ఏమన్నాడు, మీ బాబు సొమ్ములాగా రోజు నా దగ్గరకు వచ్చి నా వెంట పడతారంటే రూపాయి అని. పైగా ఉన్నాడు పనికి మాలోళ్ళ. పనికి మాలు అంటే పని చేసుకుని బతికేవాడు కాదు మీరు. అంటే ఎక్కడ ఫ్రీ వస్తుందో అక్కడ వెళ్ళిపోయి దాని చుట్టూ తిరిగేవాడు. అంటే పనికి మాలోడు అంటే ఎక్కడ ఫ్రీ వస్తుంది అక్కడ. అందుకు బాబు ధర్మానికి తినే రకాల, ధర్మానికి ఫ్రీ, ఎక్కడ ఫ్రీ వస్తుందో అక్కడ. ఇప్పుడు ఈరోజు కూడా క్యూలు ఉంటాయి, చిన్న మనకి పెన్ ఇస్తారని క్యూలు ఉంటాయి. అట్లా ఎక్కడ ఫ్రీ ఆశించేవాళ్ళు ఎక్కువ రావు. ఫ్రీ అంటే కష్టపడకూడదు, డబ్బు రావాలి మనకి. కాబట్టి అలాంటి మనస్తత్వాల గల ఎక్కువ చాలామంది ఉంటారు. కాబట్టి ఇదంతా ఎవరికి చెప్పారంటాము? జమిలికి చెప్పాడంటావా, ఆమెకి చెప్పాడంటావా, లేకపోతే మనందరికి చెప్పాడంటావా? ప్రతి కథ బాబా మనందరికీ అలాంటి క్యారెక్టర్ తీసుకుంటాడు ఆయన. ఈ సమాజంలో ఉండే క్యారెక్టర్లన్నీ ఒక క్యారెక్టర్ అలా తీసుకుంటాడు ఆయన. ఆ క్యారెక్టర్ ఉద్దేశం దానికి చెప్తాడు. తర్వాత తద్వారా అలాంటి క్యారెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ సమాజంలో వాళ్ళందరికీ సేమ్ వర్తిస్తుంది. అది ఏమని వర్తిస్తుంది అంటే బాబా దగ్గర పోయి మనం ఏ కష్టపడకుండా, నాకు బాబా ఉద్యోగం కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అనే రకాలంతా ఎవరు ఆమె లాంటి జెమినీ డైరెక్షన్ ఉండేవాళ్ళు, జెమినీ డైరెక్షన్ ఉంటారు కదా, అలాంటి క్యారెక్టర్లు అనమాట. కాబట్టి ఇది బాబు అంటే మీ బాబు సొమ్ములాగా నా వెంట పడతారేంటి? ఎవరాడైనా మీ బాబు సొమ్ములాగా నా వెంట పడతారేంటి? పనికి మాలోళ్ళారా అంటే కష్టపడిన వాళ్ళ, కష్టపడిన వాళ్ళు అంటే కష్టపడాలి. కష్టపడుకుంటే వస్తుంది మీకు. ఇంకా ఫ్రీగా తినే రకాల అంటే ఫ్రీగా ఆశించేవాళ్ళకి, పనికి మాలోళ్ళకి, బాబా వెంటబడే వాళ్ళకి చెప్పిన విషయం ఇది. కాబట్టి సత్యర ప్రతి చిన్న కథ కూడా అక్కడతో పరిమితం కాదు. మన క్యారెక్టర్లే, ప్రతి క్యారెక్టర్ మన క్యారెక్టర్ అనుకుంటే మీరు చూసుకుంటే అలా మీరు సత్యర చదవగలిగినప్పుడే అదేదో ఆయనకి చెప్పాడు మనకు చెప్పలేదు అనుకుంటే పొరపాటు. ప్రతి క్యారెక్టర్ లోకంలో ఉండే క్యారెక్టరే. ఆ క్యారెక్టర్ ద్వారా మనకి మెసేజ్ పాస్ చేశాడు ఆయన ఎన్నుకున్నది అలా. కాబట్టి అలా బోధించడం అనేది కథ ద్వారా విషయం చెప్పడానికి చాలా ఈజీ. ఊరికే చెప్పడం కంటే కూడా కథ ద్వారా చెప్పడం. కాబట్టి బాబా గారు చెప్పిన ప్రతిదీ కూడా ఒక కథ ద్వారా మనకి విషయాన్ని బోధించాడు. ఇలా ఎన్నో విషయాలు మనకి బాబా గారు బోధిస్తున్నాడు. ఆయన చెప్పిన యూనివర్సల్ లాస్ ఇప్పుడు ఇందాక చెప్పాడు 19 చాప్టర్స్. అది శ్రద్ధా విశ్వాసం అనేది, శ్రద్ధా సహనం అంటే విశ్వాసం సహనం అనేది ఒక యూనివర్సల్ ఫార్ములా. అది ఏదో ఒక జస్ట్ మన కోసం కాదు, భారతదేశానికి కాదు, యూనివర్సల్ ఫార్ములా అది. ఇప్పుడు బాబా గారు ఎవరు చెప్పాడు? విశ్వానికి సంబంధించి ఆయన నేను దేశ విదేశాల్లో కూడా ఉన్నాను అంటే నా పరిమితి ఇండియాకే కాదు, అన్ని దేశాల్లో నా యొక్క ఉనికి ఉంది, అంతటా ఉన్నాను. కాబట్టి నా సూత్రాలు కూడా ఎవరికి? విశ్వసూత్రాలు. కాబట్టి అదే సబ్కా మాలిక్ అందరి భగవంతుడు ఒకడే అని ఆయన సూత్రం. అప్పుడు ఎందుకు విశ్వసూత్రాలు అంటే ఇంకో విషయం, 2 విషయాలు చెప్తాను. అదే ఒక చిన్న కథ. మళ్ళీ ఒకసారి బాబా గారు హఠాత్తుగా బయటికి వెళ్ళి ఒక నిచ్చెన తెమ్మంటాడు. ఒక అతను తెచ్చి ఒక ఇంటికి వేస్తాడు. బామ్మని గంట ఒకరింటికి నిచ్చెన వేపిస్తాడు బాబా గారు. ఆ ఇంటి మీద ఎక్కేసి ఆయన తర్వాత రాధాకృష్ణ ఇంటి దిగేస్తాడు. దిగిన వెంటనే ఆ నిచ్చెన ఎవరైతే తెచ్చారో ఆ వ్యక్తికి ఒక 2 రూపాయలు ఇస్తాడు. అవును, పక్కన ఉండేవాళ్ళు అంటారు, బాబా ఇది ఒక పెద్ద పని కాదు కదా, చిన్న పనే కదా, చిన్న పనికి అంత డబ్బులు వాడికి ఇవ్వాలా అంటాడు. అంటే బాబా గారు ఇస్తుంటే కూడా మనకు కొంతమందికి ప్రాబ్లం అదే కదా, ఆయన ఇస్తున్నాడు, వీడికి ఎందుకు ప్రాబ్లం? కొంతమంది అడిగారు, ఏంటి బాబా. కాబట్టి బాబా గారు దానికోసం కాచుకుంటాడు కదా. ఎప్పుడు క్వశ్చన్ వేస్తారా ఆన్సర్ చెప్తామని ఇక్కడ బోధిద్దాం రెడీగా ఉంటాడు. ఎప్పుడు క్వశ్చన్ వేస్తే అప్పుడు బోధిస్తాడు. అప్పుడేమన్నాడు,
ఎవరి సేవరైనా ఉచితంగా మనకు తీసుకోకూడదు. ఎవరి చేతైనా పని చేయించుకోవచ్చు, కానీ ఎవరి సేవను ఉచితంగా తీసుకోకూడదు. ఇది మన నియమం కావాలి అన్నాడు. ఇది మన నియమం కావాలి. అందరి నియమం ఏం కావాలి? ఎవరి చేతైనా పని చేయించుకోవచ్చు. మీరు ఎవరి సేవని, చిన్న సేవ అయినా కూడా ఉచితంగా తీసుకోకూడదు. అది మన నియమం కావాలి అని ఈ సమాజానికి. కాబట్టి ఇది అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. సేవ చేయించుకున్న వాళ్ళందరికీ ఈ ప్రపంచంలో సేవ చేసుకున్న వాళ్ళందరికీ వర్తిస్తుంది. ఎవరైతే సేవ చేసుకుంటున్నామో, ఎవరైతే యజమానులు ఉన్నావో, ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళందరి ఎడల మీరు ప్రవర్తనా తీరును ఎలా ఉండాలని బాబా గారు కొండ బద్దలు కూడా చెప్తాడు. కాబట్టి అలా ఉన్న రోజున ఈ సమాజం బాగుంటుంది. కాబట్టి యజమాని సేవకుడి ఎడల ఎలాంటి దృక్పథం ఉండాలి బాబా ఇక్కడ పోల్చాడు. మరి ఇంకొక విషయం చూసుకో, సేవకుడు ఎలా ఉండాలి? సేవకుడు ఎలా ఉండాలంటే ఇప్పుడు అది 32 చాప్టర్ చెప్తాడు. ఒకప్పుడు నేను పని కోసం, ఆయన పని కోసం అనేక ఊరు తిరిగాడు. ఏదన్నా పని చేసుకొని బతకాలని, బతకడం కోసం బాబా చెప్తాడు. ఆయన మీద చెప్తాడు ఆ కథ ఆయన మీద కొడుకు చెప్తున్నాడు. అలా తిరిగాడు. తిరిగి ఎక్కడ పని ఇవ్వలేదంటే ఒక బీడ్గావ్ అని ఊరికి పోయిన తర్వాత ఆయనకి అక్కడ నేత పని చేస్తుంటే ఆ నేత పని వాళ్ళు ఆయన పని ఇచ్చారట. ఒక నేత పని దగ్గర పని కుదిరింది బాబా గారికి. అక్కడ పని కుదిరిన తర్వాత అక్కడ ఆ బాబా కంటే ముందుగానే అక్కడ 3 పిల్లలు ఉన్నారట. అక్కడ పనిచేసే పిల్లలు, వాళ్ళు బాగా పనిచేస్తారట. వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క పనితనం బట్టి 50 రూపాయల కొందరికి, 100 రూపాయల కొందరికి, 150 రూపాయల కొందరికి జీతం ఇచ్చి ఆ యజమాని పోషిస్తున్నాడు. వాళ్ళు ఆ పనితనాన్ని బట్టి వాళ్ళకి జీతం ఇస్తున్నాడు. అదే సమయంలో బాబాను కూడా పెట్టుకున్నాడు ఆయన. బాబా కూడా ఆ ఇంట్లో జీతాన్ని కుదిరాడు ఆ యొక్క యజమాని దగ్గర. మరి బాబా గారు ఏం చేశాడు తర్వాత ఏమంటే బాబా అంటాడు, నేను విశ్రాంతి లేకుండా, నేను ఎప్పుడైతే పనికి కుదిరానో విశ్రాంతి లేకుండా నేను కష్టపడ్డాను, నా శ్రమ ఫలించింది. ఆ భగవంతుడి యొక్క ఆ పరాక్రమం చూడండి. ఆ యజమాని నా చాతుర్యాన్ని చూసి, నా కష్టాలు చూసి చాలా సంతోషపడ్డాడు. నా జీతాన్ని డబల్ చేశాడు. వాడు 3కి ఎంత ఉందో అంత డబల్ చేశాడు. అదేవిధంగా నన్ను బాగా ప్రేమతో చూసుకునేవాడు. నాకు దుస్తులు ఇచ్చాడు, చాలు ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు. ఎందుకు ఇదంతా ఇచ్చాడు? నా చాతుర్యాన్ని చూసి, నా కష్టపడే తత్వాన్ని చూసి. కాబట్టి నా కష్టపడే తత్వాన్ని చూసి, నా చాతుర్యాన్ని చూసి ఆ యజమాని నన్ను ఎంత ఆదరించాడు, ఎంత శాలరీ పెంచాడు. ఇదంతా జరిగింది విశ్రాంతి లేకుండా కష్టపడ్డాను చూడు. ఈ మనస్తత్వానికి, ఈ కష్టానికి ఆ యజమాని సంతోషపడ్డాడు. ఆ యజమాని నాకు ఇన్ని విధాలుగా నన్ను దగ్గర తీసుకున్నాడు, నాకు సెలవులు ఇచ్చాడు. నా జీతం వాడు 3 కలిసి 300 రూపాయలు 600 రూపాయలు ఇచ్చి నన్ను ఆయన చూసుకున్నాడు, ఎంతో దగ్గరగా చూసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? ఇక సేవకుడు, యజమాని దగ్గర పడే సేవకుడు ఎలా ఉండాలని చెప్తున్నాడు. అంటే కష్టం, ఒళ్ళు దాచుకోకుండా, శ్రమ అనుకోకుండా ఆ యజమాని చెప్పిన పనులు చేసినప్పుడే కదా యజమాని. విశ్రాంతి లేకుండా పనిచేశాడు. అంటే యజమాని చెప్పిన పనులలో చేస్తే విశ్రాంతి లేకుండా పనిచేశాడు. కాబట్టి ఆ యజమాని నన్ను ఆదరించాడు, ఇంత శాలరీ ఇచ్చాడు, ఇన్ని విధాలుగా చూసుకున్నాడు. బట్ దీనంతటికీ నా కష్టమే. మరి కష్టపడకుండా ఫలితం రాదు. కాబట్టి బాబా గారి సక్సెస్ఫుల్ ఫార్ములా అంటే ఈ విశ్వానికి కష్టపడి పని చేయాలి, శ్రమ అనుకోకూడదు, ఒళ్ళు దాచుకోకూడదు, టైం చూసుకోకూడదు. రాత్రింబోడు విశ్రాంతి లేకుండా పనిచేయడం అంటే ఒళ్ళు దాచుకోకూడదు, శ్రమ అనుకోకూడదు, టైం చూసుకోకూడదు. కాబట్టి ఈ రోజుల్లో మరి పని చేసే వాళ్ళు ఎట్లా ఉన్నారు? టైం చూసుకుంటున్నారు, ఒళ్ళు శ్రమ పడకూడదు, డబ్బులు రావాలి. ఈ మనస్తత్వం సేవకులు అవుతున్నారు. కాబట్టి సేవకుల మనస్తత్వం ఎలా ఉండాలి బాబు చెప్తాడుగా. లేదా యజమాని మనస్తత్వం ఎలా ఉంటే చెప్పాడుగా. యజమాని మనస్తత్వం ఎలా ఉంటే చెప్పాడు. ఇప్పుడు సేవకుడి మనస్తత్వం ఎలా చెప్తున్నాడు. కాబట్టి ఈ సమాజం గుర్తించిన రోజున, ఆయన చెప్పిన విషయాలు 2 గుర్తించిన రోజున మరి ఎక్కడ సమస్య, ఎక్కడ ఘర్షణలు వస్తాయి, సమ్మెలు వస్తాయి, ఎక్కడ గొడవలు వస్తాయి, యాజమాన్యానికి ఆ యొక్క వర్కర్స్కి గొడవలు వస్తాయా చెప్పండి. మరి యూనివర్సల్ ఫార్ములా కదా. మరి ఈ 2 సంఘటనలు యూనివర్సల్ విశ్వానికి చెప్పడా లేదా? కాబట్టి ఆయన చెప్పిన ప్రతి విషయం విశ్వసూత్రాలే. ఎందుకంటే పరమాత్మను విశ్వానికి మొత్తం చెప్తాడు, కానీ ఏ ఒక్క ప్రాంతానికి ఎప్పుడు. కాబట్టి ఏ ఒక్క ప్రాంతానికి చెప్పినప్పుడు ఆయన పరమాత్మ కాదు, తక్కువని. కాబట్టి ఆయన చెప్పిన ప్రతి సూత్రం మనకి విశ్వసూత్రమే కానీ మౌలిక సూత్రం కాదు. కాబట్టి మనం బాబాని ఎలా చూడాలి మనం? సరే మేము ఎలా సేవించుకోవాలి? అలాంటి పరమాత్మని అంటే ఎట్లా సేవించుకోవాలి మనం? ఆయన గుర్తించలేం కదా మనం ఆ పరమాత్మ. ఆయన ఏం చెప్పాడు? అది మనకి రాసింది. కాబట్టి
మనందరికి బంధం ఏంటి చెప్పాడు. మన 19 చాప్టర్ని పూర్వజన్మ రుణానుబంధం కారణంగా భాగ్యవశాత్తు మీరు మేము కలుసుకున్నామని చెప్పాడు. మీరు ఆయన మనం కలుసుకున్నాం. పూర్వజన్మ రుణానుబంధం చేత అదృష్టశాత్తు మీరు మేము కలుసుకున్నాం. కాబట్టి ఏం చేయాలి? పరస్పరం ప్రేమగా ఉంటూ సహకరించుకుంటూ సుఖంగా సంతోషంగా జీవిద్దాం. ఇది యూనివర్సల్ ఫార్ములా. కాబట్టి పరస్పరం ప్రేమగా ఉంటూ మనందరి కలయిక రుణానుబంధాల చేతే దైవంతో మన అందరి కలయిక రుణానుబంధం. ఆ దైవంతో మనకు రుణానుబంధం చేత కలిసాం. కాబట్టి మనం ఎలా ఉండాలి? పరస్పరం ప్రేమగా ఉండాలి. పరస్పరం ప్రేమ ఉంటే పరస్పర సహకారం ఉంటుంది. ప్రేమ ఉంటే సహకారం ఉంటుంది, ప్రేమ లేకపోతే సహకారం ఉంటుంది. కాబట్టి పరస్పర ప్రేమ ఉంటుందో పరస్పర సహకారం ఉంటుంది. కాబట్టి పరస్పర ప్రేమ పరస్పర సహకారం ఏ సమాజంలో ఉంటుందో ఆ సమాజం సౌభాగ్యవంతంగా ఉంటుంది. కాబట్టి బాబా చెప్పేది ఇంకా చెప్పాడు. పూర్వజన రుణానుబంధం లేకుండా ఎవరు మన వద్దకు రారు. పూర్వజన రుణానుబంధం లేకుండా మీ దగ్గరికి ఎవరైనా వస్తున్నారంటే పూర్వజన రుణానుబంధమే. రుణానుబంధం చేతనే పశువు అయినా అదే ఆయన అన్నాడు, మనుషులే కాదు సుమా పశుపక్షాదులకు కూడా అంతే. మీ దగ్గర పశువు వచ్చినా మీరు కుక్కని పెంచుతున్నా, మీ కుక్కని పెంచుతున్నంటే రుణానుబంధం చేత పెంచుతున్నా. ఏ జీవరాశి మీ ఇంట్లో ఉన్నా, ఏ జీవరాశి మీరు ముడిపడి ఒక సాంగత్యం చేస్తున్నా అది మీ పూర్వజన రుణానుబంధం చేస్తే ఆ జీవరాశులతో మీరు ఆ యొక్క సహచర్యం చేస్తున్నారు. కాబట్టి మనుషులైనా పశువులైన పక్షులు మనతో కలయిక ఏర్పడేవన్నీ కూడా రుణానుబంధాలే. ఆ రుణానుబంధాల చేతనే మనకి మన పంచం జరినాయి, మనతో ఉన్నాయి. ఇవన్నీ మనుషులైనా కూడా ఎవరైనా కావచ్చు. కాబట్టి ఎలా ఉండాలి వాళ్ళతో? ఆకలేని వాడికి అలాంటి బంధాలు మనం అయినప్పుడు ఆకలేని వాడికి అంత అన్నం పెట్టాలి, దాహమైన వాడికి కాస్త నీళ్ళు ఇవ్వాలి, బట్టలు లేని వాడికి బట్టలు ఇవ్వాలి. ఏ ఆశ్రయం కూడు అంటే మరి గూడు లేని వాడికి మరి వాడికి అవసరమైతే మీ పంచన మీ బయట కొంచెం చూరులకు వచ్చి చోటు ఇవ్వాలి పడుకోవడానికి. ఇలా చేస్తే శ్రీహరి సంతోషపడతాడు, భగవంతుడు సంతోషపడతాడు అని ఒక మినిమం ప్రోగ్రాం చెప్పాడు మనకి. ప్రాథమికంగా ఇది చేసుకుంటే చాలు. మీరు అంటే ఆకలి ఇలా నన్ను చూడండి అని మన బంధాలన్నీ కూడా రుణానుబంధాలు కాబట్టి జీవులతో అయినా. కాబట్టి ఇలాంటి ఒక బంధాన్ని మనం గుర్తించి ఆ రుణానుబంధం గుర్తించి కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి? మనం అంత అన్నం పెట్టాలి, వాడికి ఏదైనా ఆపదుంటే ఆదుకోవాలి, సహాయ సహకారాలు అందించుకుంటుంటారు కదా. మన బంధాలు చేసుకుంటుగా మీ పిల్లలకు మీరు చేసుకుంటుగా రుణానుబంధం చేత మీ పిల్లలకు మీరు చేసుకుంటారు. అట్లే మనందరి కలయిక కూడా రుణానుబంధాలే. కాబట్టి అందరికీ మనం అలానే ఆ భావంతో మీ ఇంట్లోనే కాకుండా అది సమాజ పరంగా కూడా మారిన రోజున శ్రీహరి సంతోషపడతాడు, భగవంతుడు సంతోషపడతాడు. అదే నీకు మెట్టు. బాబంటాడు ఇలా ఒక అధ్యాయం, నా సేవ ప్రేమతో భక్తిభావంతో నా సేవ చేస్తే దేవాది దేవునికి కరుణ కలిగి అక్షయ జ్ఞాననిధి ప్రసాదిస్తాడు అంటాడు. అంటే జ్ఞాననిధిని ప్రసాదిస్తాడు. ఇప్పుడు నా సేవ చేస్తే ప్రేమతో భక్తిభావంతో నా సేవ చేస్తే దేవాది దేవుడికి కరుణ కలిగి నీకు అక్షయమైన జ్ఞాననిధి తరగని నిధి నీకు ఇస్తాడు. అంటే ఆనందాన్ని, సంపూర్ణ ఆనందాన్ని ఇస్తాడు. అని దేని ద్వారా ఇస్తాడు? సేవ ద్వారా. ఆ సేవలో చేయాలి ప్రేమ చేత, భక్తితో, ప్రేమతో చేయాలి సేవ. ప్రేమతో చేస్తే ఆయన మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి ఎక్కడ మొదలైంది? సేవతో మొదలవాలి. మన భక్తి అంతా ఎక్కడ మొదలైంది? సేవతో మొదలవాలి. భక్తి అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకోవడం, దర్శనం చేసుకోవడం, ఇంటికి రావడం, పక్కన వేరుగా చూడటం, ఇది కాదు భక్తి. ఇది సేవగా మారాలి. ఫస్ట్ సేవ రావాలి. ఇదంతా నీకు తెలియాలంటే ఏం చేయాలి? ఇదంతా నీకు తెలియాలంటే భగవంతుడి గురించి తెలియాలి. సాయి కథా శ్రవణం తప్పక చెయ్యాలి. కాబట్టి అప్పుడే మన జీవితాలు నూతన జీవితంగా మారుతుంది. కొత్త జీవితం ఎప్పుడు వస్తుంది అంటే భగవంతుడి కథాశ్రవణం మొదలుపెట్టిన రోజున, భగవంతుడు సాంగత్యం నీకు ఏర్పడిన రోజున నీ జీవితం కొత్త జీవితం వస్తుంది. లేకపోతే పాత జీవితమే తప్పక, పాత రోతే తప్పక, పాత రొంపే తప్పక వేరే ఉంటుంది. మనశ్శాంతి, భయాందోళనలు, సమస్యలు, సుడిగుండంలో ఉంటారు తప్పక ఎప్పుడు నీ జీవితం కొత్తగా మారుతుందంటే బాబాతో సాంగత్యం పెంచుకున్నప్పుడు. బాబాతో సాంగత్యం పెంచుకోవాలంటే సచ్చరిత్రలో ఆ బాబా కథను శ్రవణం చేయాలి, పారాయణ చేస్తూ ఉంటే ఆయనతో సాంగత్యం పెరుగుతుంది. ఆయనతో సాంగత్యం మనకి కొత్త జీవితం కావాలి, మేము ఆనందంగా కావాలి, సుఖశాంతులతో ఉండాలి అంటే సాయి కథ శ్రవణం చేస్తుండాలి. లేకపోతే సాయి శక్తిగా మీరు పారాయణ చేస్తుండాలి, అధ్యయనం చేస్తుండాలి. ఏదో ఒకటి రాకపోతే
ఆ భక్తి పూజల వరకే పరిమితం అయితే, షిరిడి యాత్రకే పరిమితే, అది కూడా చెప్పాడు. యాత్రలు ఏమంటాడు, నాకు వరదాలు అవసరం లేదు, ఉద్యాపనం అవసరం లేదు, యాత్రా పర్యటనలు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, ఒక్క కథని శ్రవణం చేయండి, సాయి కథని శ్రవణం చేయండి అన్నాడు. కథ శ్రవణం చేసి ఎన్ని అవసరం లేదు, అవన్నీ మీకు పుణ్యాన్ని వచ్చే, కానీ నన్ను తెలుసుకొని నేను చెప్పినట్టు మీరు ఆచరించే పరిస్థితి రాదు. కాబట్టి భగవంతుని అనుసరించాలంటే మనం ఆయన అనుసరించాలంటే ఆయన చెప్పింది అర్థం కావాలి. కాబట్టి నేను అనుసరించాలంటే నేను చెప్పింది మీకు అర్థం కాదు. అంటే నా భావం ఏంటో మీకు అర్థం కాదు. నా భావం ఏంటో మీకు అర్థమైన రోజు నన్ను అనుసరిస్తారు. నా భావం ఏంటో తెలియని రోజున ఆయన దగ్గర మేలు పొందాలనే ఉద్దేశం పోయినంత వరకు ఆయన ఎప్పుడు అర్థం కాడు, ఎవడు కూడా ఏ భగవంతుడు అర్థం కాడు. కాబట్టి ఆయన ఏంటి అసలు, ఆయన ఎందుకు వచ్చాడు, మనందరి కోసం వచ్చాడా? భగవంతుడు ఒక రూపం ఎందుకు తలిచాడంటే మన కోసమే. ఈ సర్వ జీవరాశుల్ని, ఈ సర్వ వ్యవస్థని ఆయన ఉంటూ ఆయన ఆచరణ చేస్తూ నడిపించడానికి వచ్చాడు. మనకి తెలియజెప్తూ నడిపిస్తున్నాడు. కాబట్టి భగవంతుడు ఎందుకు వస్తాడంటే మనం ఆచరణ తప్పినప్పుడు, మన శరీర మార్గంలో లేనప్పుడు ఆ భగవంతుని మన రూపం దాల్చి మన మధ్యకి వచ్చి మనతో కలిసి మెలిసి ఆయన ఆడుతూ పాడుతూ మనకు అన్ని విషయాలు బోధిస్తూ ఆ యొక్క సత్యం వైపు, ఆయన యొక్క యథార్థ దర్శనం వైపు మనం తీసుకెళ్తాడు. కాబట్టి ఇదంతా కూడా మీకు సచ్చరిత్ర ద్వారానే సాధ్యం. మరి ఇంకో విధంగా అంత లేకపోతే మన సమస్యలకి, మన యొక్క కర్మలకి, వాటికన్నిటి కూడా పెద్ద పరిష్కారం దొరకదు, ఆనంద సంతోషాలు కూడా దొరకదు. అది బాగుంటారు. నా కథా సంకీర్తన చేసేవారు ఎవరైనా సరే వారికి ఆనందాన్ని, సుఖశాంతులు ప్రసాదిస్తాను, ఇది నా సత్యవచనం నమ్మంటాడు. అంటే సత్యం అంటున్నాడు. నా కథా సంకీర్తనలు చేసేవాడు ఎవరికైనా సరే ఆనందాన్ని, సుఖశాంతులు ప్రసాదిస్తాను, ఇది నా సత్యం, ఇది సత్యంగా చెప్తున్నాను. ఇంకా చెప్పి నాకు అనన్య శరణ వచ్చి నా భజన, నా ధ్యానం, నా స్మరణ చేసేవారిని ఎల్లప్పుడూ ఉద్ధరిస్తాను. అంటే ఉద్ధరిస్తాడని కూడా రక్షిస్తాను అన్న కూడా ఆయనతో కనెక్ట్ అయితేనే మనకి, ఆయనతో కనెక్ట్ అయిన ప్రతి జీవితం ఆనందంగా బతుకుతుంది. కాబట్టి ఇక్కడ భక్తులు మాతో, ఈ బాబాతో కనెక్ట్ అయిన భక్తులంతా కూడా మీరు చూస్తుంటారు. చూస్తే ఏమిటంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు. బాధలు అందరికి ఉంటాయి, వాడు ఆనందంగా ఉంటాడు, మీరు ఆనందంగా ఉండలేరు. ఎక్కువ మంది బాబాతో కనెక్ట్ కాకపోతే మన జీవితం అగమ్య గోచరంగా ఉంటాయి, భయంకరంగా ఉంటాయి, బాధలతో ఉంటాయి, రకరకాల సమస్యలతో ఉంటాయి. కాబట్టి మానసికంగా అధోగతిలో ఉంటారు, ఆందోళన చెందుతుంటారు. కాబట్టి ఎన్ని మనకి ఇదంతా నెరవేరాలంటే సాయి యొక్క బాబా ఎక్కడునంటే సాయి యొక్క, ఇది సాయి యొక్క రూపం. బాబా రూపానికి ప్రతీక మూర్తి, బాబా వాక్కు ప్రతీక అండి. బాబా వాక్ ప్రతీక సచ్చరిత్ర. మరి బాబా యొక్క రూపాన్ని చూస్తారు, నా మాట కూడా మీరు అనాలిగా. నా మాట ఎక్కడుంది, బాబా గారి మాట ఎక్కడుంది? ఇప్పుడు రూపంలో మాట ఉంది, సచ్చరిత్రలో మాట ఉంది. రూపం, ఆయన రూపాన్ని, బాబా రూపాన్ని పెట్టుకున్నాడు. సచ్చరిత్రలో ఆయన వాక్, ఆయన ఏం బోధించాడా, ఏం చెప్పదలుచుకున్నాడా, ఏం చేసి చూపించాడా, ఆయన ఎవరైనా తెలియజేశాడా, అదంతా కూడా నిక్షేపం ఎక్కడ చేసినాడు, ఆ గ్రంథ రూపంలో నిక్షేపం. కాబట్టి వాక్కుకు సాయి రూపానికి ఎలాంటి భేదం లేదు, నాకు నా సచ్చరిత్రకి ఎలాంటి భేదం లేదు. నేనే సుమా. వాక్కు రూపం కలిస్తేనే మనిషి. ఆ వాక్కు కలిస్తేనే రూపం కలిస్తే మనిషి అవుతాడా? ఒట్టి రూపం కలిసి మనిషి అవుతాడా చెప్పండి? వాక్కు సపరేట్ ఉంటుందా? వాక్కు కూడా అయిందే కదా. కాబట్టి సచ్చరిత్ర అనేది ఆయన బోధ, ఆయన వాక్ శక్తి కదా. ఆ వాగ్రూపంలో బోధించింది అదంతా కూడా ఆ దాంట్లో నిక్షేపం. కాబట్టి బాబా రూపాన్ని చూడటం వరకే ఆనందం కాదు, ఆయన మాటలు కూడా వినాలి, ఆయన మాటలు మేము తెలుసుకోవాలి, దాన్ని మేము ఫాలో అవ్వాలి. అంటే ఆ సచ్చరిత్ర గ్రంథాన్ని మనం చక్కగా చదవాలి. చదివిన రోజునే అప్పుడు బాబా గారిని పూర్ణంగా ఆయన పట్టుకున్నట్టు. లేకపోతే రూపాన్ని పట్టుకొని ఆయన మాట పట్టుకోకపోతే రూపాన్ని చూస్తున్నావు, ఆ రూపానికి పూజ చేస్తున్నావు, ఆయన మాటలు ఎప్పుడు వినలేదు, మాటలు పట్టించుకోలేదు. ఇంకేంటి చెప్పు? రూపం కంటే వాక్ అనేది, ఆ బోధ అనేది, అది బోధ అనేది మనల్ని సరైన దిశలో నడిపించడానికి కదా, ఆనందాన్ని మనకి సంతోషాన్ని ఇవ్వడానికి కదా చెప్పింది. మన అన్ని సమస్యలు పరిష్కారంగా ఉంటుంది కదా. అన్ని సమస్యల పరిష్కారమే సచరిత్ర. ఎన్ని సమస్యలు అనుకుంటాను, అన్ని సమస్యల పరిష్కారం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే అన్ని సమస్యలకి దాంట్లో పరిష్కారాలు అనేక కథల ద్వారా, అనేక క్యారెక్టర్ల ద్వారా చెప్పుకున్నాడు, బోధించున్నాడు. కాబట్టి మనం అవన్నీ మనకు కావాలంటే ఆ సత్యత మనం నిరంతరం, బాగుంటాడు, నిరంతరం శ్రవణం చేయాలి. ఏ ఒక్కరోజు కాదు సుమా, ఒక పూట కాదు, జీవితంలో అది ఒక భాగం అయిపోవాలి. అన్నం ప్రతిరోజు 3 పూటలు అంతా ఎట్లయితే అన్నం తింటున్నామో, మన జీవితానికి వెలుగు లాంటి ఆ చరిత్ర, నూతన జీవితం నుంచి ఒక చరిత్ర మనకి, అది కూడా మన జీవితంలో అంతర్భాగంగా మార్చుకోవాలి. మార్చుకున్న రోజునే అందరి జీవితాలకి వెలుగు
ప్రసరిస్తుంది, బాబా యొక్క ఆ వెలుగు ప్రసరిస్తుంది. కాబట్టి మనంతా ఇది కూడా తెలుసుకొని గుర్తుపెట్టుకొని ఈ రోజు నుంచైనా సరే, ఇప్పటివరకు గడిచిపోయింది, మించిపోయింది లేదు. ఈ రోజునైనా దాని కొంత విలువ మనం గ్రహిస్తే, గుర్తిస్తే, ఎంతమంది చెప్పారు పెద్దలంతా కూడా, వాళ్ళందరూ చెప్పిన విషయం మనం గుర్తిస్తే, గ్రహిస్తే, అంతమందిని చూసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మనం ఈ రోజు కూడా మనం అయినా ఆ చరిత్ర పట్టుకోకపోతే ఇంకా మనం ఎంత పాపాలు చేస్తుంటే ఇంకా పట్టుకోలేకపోతే ఇంకా ఎన్ని పాపాలు చేస్తున్నాం కదా. ఎంత పాపాత్మలు లేదు అంతే కదా, అందరూ పట్టుకోలేరు. బాబా చరిత్ర పట్టుకోని అందరూ పట్టుకోలేరు. కాబట్టి ఇప్పుడైనా కూడా అది ఈ సంవత్సరం నుంచి అయినా కూడా మీరు ఈ సచ్చరిత్ర ఈ రోజు నుంచి ఈ సచ్చరిత్ర జయంతి ఉత్సవాల నుంచి అయినా కూడా ఒక సంకల్పం తీసుకొని అందరూ మేము సచ్చరిత్ర చదువుతాము, మా జీవితాలు నూతనంగా కొత్త జీవితాలు మాకు కావాలి, ఆనందంగా సంతోషంగా మేము కూడా జీవించాలి అని అనుకొని ఎవరైనా ఉంటే ఆ సంకల్పం చెప్పుకొని మరి ఈ సచ్చరిత్రకి ఆ జయంతి రోజున అలాంటి సంకల్పం చెప్పుకొని మీరు కూడా ప్రారంభించండి. మరి రోజుకు ఒక అధ్యాయం చదవండి, సప్తాహం చేసుకోండి. హేమంత్ పంత్ కోరిక చివరికి అని అంటాడు, ఒక్క అధ్యాయం సప్తాహం చదవమంటాడు పాపం. ఆయన కోరిక హేమంత్ పంత్ గారి కోరిక ఏంటంటే ఈ సచ్చరిత్ర గురు చరిత్రలాగా మరాఠీ ఆ యొక్క గంగాధర సరస్వతి గురు చరిత్ర ఆ గ్రంథంలాగా నిత్య పారాయణ జరగాలి, వేల పారాయణ జరగాలి, సత్సంగాలు జరగాలి, తర్వాత సప్తాహం జరగాలి అని ఆ కోరిక అంటారు. ఆ కోరిక చూడకుండానే ఆయన వెళ్ళిపోయాడు కదా. అంటే ఈరోజు జరుగుతుంది, ఇంకా బాగా జరగాలి. ఆ గురు చరిత్ర మహారాష్ట్ర ఆ పరిసర ప్రాంతాలు ఎలా అయితే నిత్యం ప్రతి ఇంట్లో ఎట్లా జరుగుతుందో అట్లే మన ఆంధ్రదేశంలో ఆంధ్ర రాష్ట్రాలు కూడా ప్రతి ఇంట్లో ఆ గురు చరిత్రలాగానే ఈ సాయి గురు చరిత్ర నిత్యం నిరంతరం పారాయణ చేసి మన యొక్క నెలను కూడా పుణ్యభూమిగా మనం కూడా మార్చుకొని సాయిబాబు మళ్ళీ ఇక్కడ అవతరించినట్టుగా మనం చేసుకుందాం. కాబట్టి మనందరం కూడా ఇదంతా గుర్తించి చక్కగా చదువుకోండి. మీరు ఎవరైనా నిజంగా హార్ట్ఫుల్గా మేము ఈ రోజు నుంచి సచ్చరిత్ర చదువుతాము, మేము కూడా మంచి జీవితంలో వస్తాము అని అనుకుంటే మేము సచ్చరిత్ర జయంతి సందర్భంగా కొన్ని గ్రంథాలు కూడా మేము ఫ్రీగా ఇవ్వదలుచుకున్నాం. కాబట్టి ఎవరైనా అలాంటి చదవుతాను అని చదవకుండా మోసం